వాడ మనందరూ రొటేరియన్స్ కాబట్టి మనందరూ హ్యాపీ. రొటేరియన్స్ కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ కలుసుకున్నాం, మనందరూ హ్యాపీ. అంతేనా? రైట్. మనం ఎంత అదృష్టవంతులో లేకపోతే ఎంత హ్యాపీగా ఉన్నామో శంకరెడ్డి గారు ఒకసారి మీతో మాట్లాడుకున్నారు. దాని గురించి నాకు ఈరోజు ఇక్కడ పిలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శంకరెడ్డి గారు, మీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో మనకు కూడా పార్ట్ చేసినందుకు. యాక్చువల్గా మనం ఎంత హ్యాపీ అనేది కానీ లేదా మనం ఎందుకు హ్యాపీ గురించి మాట్లాడుకుంటున్నాం అనేది కానీ కొన్ని స్లైడ్స్ అయిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది, నేను కూడా చెప్తాను. మనకి ఎర్త్ ఫామ్ అవడానికి ముందు మొత్తం స్కై అంతా ఒక డార్క్ మ్యాటర్తోనే ఉంది. దాంట్లోనే ఒక బిగ్ బ్యాంగ్ అనే దీంతో ఫామ్ అయినప్పుడు 13.7 బిలియన్ ఇయర్స్ ఏగో ఆ బిగ్ బ్యాంగ్ ఏర్పడింది. ఏర్పడినప్పుడు మన ఎర్త్, సోలార్ సిస్టము, మిల్కీ వే గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. అంత పెద్ద గ్యాలక్సీలో మనం ఉన్నది చాలా పిన్ పాయింట్, చాలా ఒక మైన్యూట్ ప్లేస్లో మనం ఉన్నాం. మన సోలార్ సిస్టమ్ పర్టికులర్గా తీసుకుంటే కనుక మనకు ఉన్నటువంటి ప్లానెట్స్ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకునేదే. మన ప్లానెట్స్ దాంట్లో మన ఎర్త్, టోటల్ మనకు ఉన్నటువంటి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ని తీసుకుంటే మన ఎర్త్ ఒకటే బ్లూ ప్లానెట్. మిగతావన్నీ హ్యూమన్కి హ్యాబిటేషన్కి ఎక్కడ కూడా ఉపయోగపడేట్లేవు. దాంట్లో కూడా మన ఎర్త్లో మనం చూసుకున్నట్టయితే మన ఇండియా, మన కాంటినెంట్లో మన ఇండియాలో మనం ఉన్న ప్లేస్ చూసుకుంటే చాలా మళ్ళీ ఒక మైన్యూట్ పిన్ పాయింట్ ఇది. అసలు ఇక్కడ వరకు అంత పిన్ పాయింట్ ప్లేస్లో మనం ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైనా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంత ఫార్మేషన్ దీంట్లో హ్యూమన్ బీయింగ్ కింద మనం ఉన్నందుకు నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. మన ఎర్త్ ఆల్మోస్ట్ 4.54 బిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది. మన టోటల్ ప్లానెట్స్లో మన ఎర్త్లో మాత్రమే వాటర్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఉన్న దాంట్లో మనం మాత్రమే ఆలోచించగలిగిన శక్తితో ఉన్నటువంటి యానిమల్స్లో మనం ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, మన అందరూ హ్యాపీనా? రైట్. అయితే ఎర్త్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఇవల్యూషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవల్యూషన్లో మైక్రో ఆర్గానిజం అంటే సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి మన వరకు మారినంత ఇవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి చాలా లెంతీ టాపిక్ అవుతుంది. కాబట్టి జస్ట్ అంటే ఏటి నుంచి మన దీంట్లో మారాము, హ్యూమన్ కింద మనం మారాము, దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనం చాలా హ్యాపీ. అయితే హ్యూమన్ కింద మారేమంతా బాగానే ఉంది. తర్వాత ఇప్పుడున్న లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం అంటే దానికి ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో 2 years టైం జోన్స్ని మనం చాలా లక్కీగా కన్సిడర్ చేసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ రెండింటిలో చాలా ప్రాసెస్లు అంటే టోటల్ మెకానిజం కానీ, తర్వాత మెషినరీస్ కానీ, తర్వాత చాలా ఇన్వెన్షన్స్ ఆ టైంలోనే జరిగాయి. ఆ టైంలో జరిగినాయి కాబట్టి 1885లో మనకు ఆటోమొబైల్ స్టార్ట్ అయింది. వాళ్ళ దాన్ని ఎన్నో చేంజెస్ చూసి వాళ్ళ చాలా సొఫిస్టికేటెడ్గా, ఈవెన్ డ్రైవర్ కూడా అక్కడ లేకుండా మనం డ్రైవ్ చేసే కార్లతోటి మనం వాళ్ళ లైఫ్ లీడ్ చేయబోతున్నాం అంటే మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ఏరోప్లేన్ 1903లో స్టార్ట్ అయింది. అప్పటికిప్పటికి ఎంతో చేంజెస్. ఇంత ఇప్పుడు మన నిమిషాల్లో ఎక్కడ కావాలి అక్కడికి వెళ్ళగలిగే స్టేజ్ మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో అయితే నెక్స్ట్ మనకి వేరే ప్లానెట్లో వెళ్ళడానికి కూడా రెడీ చేస్తున్నారు. అదైతే మీకు కూడా అన్నీ తెలిసినాయి. అలాగే గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే టెలిఫోన్. ఆ టెలిఫోన్ అప్పుడు ఇన్వెంట్ చేసింది, ఇవాళ మొత్తం ప్రపంచం అంతా మన అరచేతిలోకి వచ్చేటట్టు మనం చేసుకోగలిగాం. దానికి కూడా మనం హ్యాపీ. సో మెనీ రెవల్యూషన్స్ తర్వాత మనకి ఇన్వెన్షన్స్ జరిగాయి. అయితే ఇన్ని జరిగాయి కాబట్టి వాళ్ళు మనం ఎంత హ్యాపీగా లీడ్ చేస్తాం, మన లైఫ్ లీడ్ చేస్తాం, అంత సింపుల్
చాలా మనం ఏది కావాల్సిన ఎంజాయ్ చేస్తూ లీడ్ చేస్తాం. కానీ ఇవే మనకు పక్కన ఉంచాయని నేను అనుకుంటున్నాను. వీళ్ళందరినీ కూడా ఒకసారి మీరు చూడండి. ఎప్పుడైనా అంటే మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఉంటుందని చెప్పి నేను వీళ్ళు చేశాను. ఈయన లియో హ్యాండ్రిక్, ఈయన ప్లాస్టిక్ని ఇన్వెంట్ చేశాడు. ఆ ప్లాస్టిక్ తోటి ఇవాళ మన జీవితం మమేకమైపోయింది. ప్లాస్టిక్ లేకుండా మన జీవితం లేదు. అలాగే స్టెన్ అనే ఆయన 1959లో ప్లాస్టిక్ బ్యాగ్ ఇన్వెన్షన్ చేశాడు. ఇవాళ ప్లాస్టిక్ బ్యాగ్ లేకుండా మన జీవితాలు లేవు. అలాగే 1845లో థామ్సన్, ఈయన లెదర్ టైర్స్ అంటే మన వెహికల్స్ వాడే టైర్స్కి ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది. అలాగే మేరీ డేవిడ్సన్, ఈవెంట్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈవిడ ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ ఇన్వెంట్ చేసిన ఆవిడ. అయితే వీళ్ళందరి ఇన్వెన్షన్స్ మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఇవే మనం పంపించాయని నేను ఇంకొకసారి స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈయన డన్లప్ టైర్స్, ఆయనేమో గుడియర్ టైర్స్. వీళ్ళందరి ఇన్వెన్షన్స్ అయితే మనకు ముందుకు తీసుకెళ్ళాయి. అలాగే మనకి మొబైల్ ఇన్వెన్షన్. ఇక్కడి వరకు అయితే మనం చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఇదిగా ఉన్నాం. కానీ వీళ్ళందరి ఇన్వెన్షన్స్ వల్ల మనం ఎంజాయ్ చేస్తాం. కానీ అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే పొల్యూషన్ అనే దానికి మనం ఫేస్ చేస్తాం. పొల్యూషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా సరే ఈ అట్మాస్ఫియర్లో దానికి అది కలవడానికి, దాన్ని షేప్ మార్చుకోవడానికి న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. బియాండ్ దట్ మనం ఏమన్నా ఇంకా ఇంక్లూడ్ చేసినట్టయితే దాన్ని పొల్యూషన్ అంటాం. ఆ పొల్యూషన్ అనేది ఇవాళ ఇంకా చాలా సమస్య. మనం ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. ఒక పక్క నుంచి పోలియోని ఎరాడికేట్ చేస్తున్నాం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తామని మనం అనుకుంటాం. కానీ ప్యారలల్గా మనం మన పిల్లలకి భవిష్యత్తుకి డేంజర్లోకి మనం పెడుతూనే పెడుతున్నాం కూడా. ఈ పొల్యూషన్ కనుక మనం చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ ఉంది, నాయిస్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, సాయిల్ పొల్యూషన్ ఉంది, అలాగే థర్మల్ పొల్యూషన్ ఉంది, లైట్ పొల్యూషన్ ఉంది, రేడియో యాక్టివ్ పొల్యూషన్ ఉంది. ఇవి కాకుండా ఇంకా చాలా పొల్యూషన్స్ ఉన్నాయి చెప్పాలంటే. కానీ మేజర్గా కన్సిడర్ చేసేవి ఇవే. మనకి ఒక్కొక్క పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మనకి ఇవాళ ఇండస్ట్రీ లేకపోతే మనం లేవు. ఏ ఇండస్ట్రీ అయినా సరే మేజర్ ప్రొడక్షన్ లేకుండా మనకు మానవులకి ఏవి కూడా మనకు అందించలేని పరిస్థితి. ప్యారలల్గా ఆ ఇండస్ట్రీస్ అన్నీ పొల్యూట్ చేస్తూనే ఉన్నాయి. ఎయిర్లోకి చాలా పొల్యూటెంట్స్ని అవి రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే మన డైలీ లైఫ్లో ఇండస్ట్రీసే కాదు, మనం వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ మనం వెళ్ళే వెహికల్స్లోనూ పొల్యూషన్ ఉంటుంది. అలాగే హౌస్ హోల్డ్ అంటే ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ హౌసెస్లో కనుక చూసినట్టయితే వాళ్ళు వంటలు కానీ అన్నీ ఇంకా కట్టిపోయి చేసే చాలా కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ ఎయిర్ పొల్యూషన్ ఉన్నాయి. తర్వాత మనం రెగ్యులర్గా వింటా ఉన్నాం, ఢిల్లీకి దగ్గరలో ప్రతి సంవత్సరము జస్ట్ ఇంకా ఈ సీజన్లోనే పొల్యూషన్ అనేది చాలా టాప్ లెవెల్ అయిపోతుంది. ఢిల్లీ ఇంకా డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోతుందని చెప్పుకుంటా ఉన్నారు. కానీ దానికి కారణం ఏంటంటే అలా పంటలు పోసిన తర్వాత ఉన్నటువంటి స్క్రాప్ అంతా అక్కడ కాల్చేరే. అలాగే నాయిస్ పొల్యూషన్, మన ట్రాఫిక్లో మనం రెగ్యులర్గా వింటా ఉన్నాం. మనం వినవలసిన డెసిబుల్స్ కంటే కూడా చాలా హై డెసిబుల్స్లో మనం వింటా ఉన్నాం. మన వరకు పర్లేదు, కానీ డే ఓల్డ్ బేబీస్ దగ్గర నుంచి ఆ డెసిబుల్స్కి అలవాటు అవుతే వాళ్ళకి పెరిగే కొద్దీ ఇయర్ ప్రాబ్లమ్స్ వచ్చే కేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నాయిస్ పొల్యూషన్తో అవుతున్నాయని చెప్పి విన్నది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది, తర్వాత ఎయిర్పోర్ట్స్ కూడా పెరిగాయి. అన్నింటిలోనూ వాటి వల్ల పొల్యూషన్ కూడా అలాగే పెరిగింది. తర్వాత సీలో మనం ఎవరు పట్టించుకోగానే సీలో వెళ్ళేటువంటి షిప్స్ వల్ల విపరీతమైన పొల్యూషన్ ఉంది. హ్యాబిటేట్స్కి ఏమో చాలా ప్రాబ్లంగా ఉంది. తర్వాత చాలా స్పీషీస్ డిజింటిగ్రేట్ అవ్వడానికి కారణం కూడా షిప్స్ అని చెప్పి రీసెంట్ సర్వేస్లో ఐడెంటిఫై చేయాలి. ఇంకా వాటర్ పొల్యూషన్, ఇది మనం ఎవరు పట్టించుకోవాలి. మనం వెళ్తూ ఉంటాం రోడ్డు నుంచి, పక్కన డ్రైన్ నుంచి వెళ్తూ ఉంటాయి, కాలువలు చూస్తూ ఉంటాం. ఆ కాలువలో కూడా వాటర్ ఎప్పుడు కూడా ప్యూర్గా ఉండడం కానీ అంటే మనం దిగి కానీ చూస్తే కనుక డెఫినెట్గా దాని యొక్క వాటర్ ఎలా ఉంది క్వాలిటీ అనేది మనం చూడగలం. మనం ఎప్పుడు దిగం, మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం వెళ్తూ ఉంటాం. కానీ చూస్తే
సాయిల్ పొల్యూషన్ కూడా మనం విపరీతంగా వాడుతూనే ఉన్నాం. పెస్టిసైడ్స్ వాడుతూ ఉన్నాం, ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉన్నాం. ఇది చాలా ఎంతవరకు డేంజరస్ లెవెల్లోకి వెళ్ళిందంటే సాయిల్లో ఇంచుమించు ఒక కొన్ని ఫీట్స్ వరకు వీటి డిపోజిషన్స్ చాలా సెటిల్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో. వెరీ పర్టికులర్గా మన తెలుగు స్టేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న అన్ని పొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్గా నేను చెప్తా ఉన్నాను. కానీ మేజర్ పొల్యూషన్ ప్లాస్టిక్, తర్వాత డెబ్రీస్, మనం రోజు మనం వాడే ఇళ్ళలో కానీ లేకపోతే మన ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ ఇక్కడ వచ్చిన డెబ్రీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి, ఇవన్నీ మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుంది, పంచాయతీస్ కలెక్ట్ చేస్తుంది, ఇవన్నీ ఒక చోటకి వెళ్తాయి, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనుకుంటున్నాం. కానీ మీరు ఈ ఫోటో చూడండి ఒకసారి. ముంబైలో వెనకాల ఉన్నటువంటి కొండలో ఉన్నదంతా అది వేస్ట్ ల్యాండ్. ఐ మీన్ మొత్తం ముంబైలో కలెక్ట్ చేసినటువంటి వేస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ డంప్ యార్డ్లో వేస్తే అంత కొండ అవుతుంది. ఎవరు బిలీవ్ చేయరు, నమ్మరు కూడా. అంటే మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా, చాలామంది వీళ్ళు కూడా చూసే ఉంటారు. ఆ కొండ వెనకాల కనబడే కొండ అంతా కూడా అది డిపోజిషన్ ఆఫ్ వేస్ట్ అన్నమాట. ఇది ముంబైలో ఫోటో. ఇది కూడా చూడండి ఒకసారి. గాజీపూర్ ఢిల్లీ, ఆ కొండ అంతా కూడా అది వేస్ట్ యార్డ్ డంప్. అది ఇది హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి డంప్. ఇది ఆ డంప్స్ చూస్తే అసలు ఇంకా దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ కానీ, ఆ తర్వాత వర్షం వస్తే అక్కడ నుంచి కొట్టుకొచ్చిన సెటిల్మెంట్స్ అన్నీ కూడా భూమిలో మిగులుతుంటే గ్రౌండ్ వాటర్ కూడా పాడైపోతుంది. తర్వాత ఎంతోమంది పిల్లలు అంటే దాని నుంచి ప్లాస్టిక్ ఫిగర్స్ కానీ, గ్లాస్ ఫిగర్స్, వీళ్ళందరినీ మనం అంటే పట్టించుకోవట్లేదు. కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. నిజంగా ఎవరైనా దాన్ని దృష్టి పెట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెఫినెట్గా ఉంటారు. అలాగే యానిమల్స్ కూడా చాలా చోట్ల ఫీడింగ్ అని చెప్పి వాటి మీద సర్వే అవుతున్నాయి. ప్లాస్టిక్ పికప్ చేయడానికి పిల్లలు, నిజంగా మనం పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎంతో ఆలోచిస్తున్నాము, మేము ఎంతో కృషి చేస్తున్నామని మనం అనుకునే దానికి ఇప్పుడు కూడా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని చోట్లకి కానీ వెళ్ళి చూస్తే మీకు డెఫినెట్గా అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ పిక్ చేస్తూ మీరు లైవ్లో కనపడతారు. మనం ఎంతో హ్యాపీగా లేటెస్ట్ వెహికల్స్ అన్నీ మనకు వస్తాయి అనుకుంటున్నాం. అలాగే మనకి ఇదివరట్లా కాదు, ఇంట్లో తండ్రికి, కొడుకుకి, కూతురికి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు వచ్చిన రోజుల్లోనే మనకి అంతే ట్యూన్ తోటి టైర్స్ కూడా ఎవ్రీడే బయటికి వచ్చేవి ఉన్నాయి. టైర్స్ కూడా డిపోజిషన్ చూస్తే ఇది ప్రపంచం మొత్తం మీద పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. మీరు నమ్మరు, టైర్ యార్డ్ ఎక్కడైనా బర్న్ అయినప్పుడు వచ్చే స్మోక్ వల్ల చాలా ఇంకా అది చాలా పొల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ సెంటర్లో ఉన్న ఫోటో దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు చూడండి. ఆ సెంటర్లో ఉన్న ఫోటో కువైట్లో ఉంది. టైర్ గ్రేవ్ యార్డ్ అంటారు అండి. మీరు మీ మొబైల్స్లో కూడా ఇప్పుడు కూడా మీరు ఎవరైనా సరే టైర్ గ్రేవ్ యార్డ్ కువైట్ అని కొడితే మీకు ఆ ప్లేస్ కనపడుతుంది. ఆ కార్నర్లో ఉన్న ఫోటో శాటిలైట్ ఫోటో, మీకు అదే ఫోటో కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఎవరైనా కొట్టారంటే మాత్రం ఆ బ్లాక్ ప్యాచెస్ తగ్గినాయి. అది ఎందుకంటే లాస్ట్ ఒక 2 years బ్యాక్ నుంచి కువైట్ దాని మీద ఫోకస్ పెట్టింది. అది ఎందుకు పెట్టిందంటే అక్కడ టైర్స్ అంటుకుంటే శాటిలైట్ నుంచి ఆ పొగ కల్లా కనపడింది. వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఆ టైర్ యార్డ్ని మనం రిమూవ్ చేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలని వాళ్ళు. ఎందుకంటే అక్కడ టైర్స్ని రిట్రేడింగ్ చేసి వేరే చిన్న కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి వాళ్ళు అమ్మడం, వాళ్ళు బిజినెస్గా చేసుకున్న దాన్ని గ్రాడ్యువల్గా యూనిట్స్ అని తగ్గించుకుంటూ వస్తున్నారు. మీరు ఎవరైనా సరే మీ సెల్ ఫోన్ నుంచి గ్రేవ్ యార్డ్ కువైట్ అని కొట్టచ్చు. ఇప్పుడు ఆ బ్లాక్ ప్యాచెస్, పైన ఉన్నటువంటి బ్లాక్ ప్యాచెస్ తక్కువగా కనపడతాయి. అంటే 100% క్లోజ్ చేయలేదు, చాలా తక్కువగా కనపడతాయి. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ వేస్ట్. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది కూడా రాబోయే రోజుల్లో మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాల్ని కలిగజేసేటువంటి ఈ విషయంగా మనం మాట్లాడుకోవాలి. బీచెస్, ఇది మా వైజాగ్లో తీసిన ఫోటో. ఇది బీచెస్
చెన్నై ఎక్కడ తీసినా సరే బీచెస్లో కంపల్సరీగా ఇలాంటి సిచ్యువేషన్సే కనపడుతున్నాయి. ఇది కూడా మనం వాడి పడేసినటువంటి ప్లాస్టిక్, తర్వాత డిసింటిగ్రేట్ అవ్వనటువంటి క్లోత్స్ అన్నిటి గురించి. తర్వాత ఇది కామన్గా ఇంకా ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదు, ఏ ఊరైనా సరే రేపు మనకి కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇది కూడా 70 ఏళ్ళు కానీ లేకపోతే ఎక్కడైనా ఇలాగే పడతాయి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను, ఒక్కసారి చూడండి. మనం ఎవ్రీ ఇయర్ 23 బిలియన్ వర్త్ ఆఫ్ టూత్పేస్ట్ వాడుతున్నాం. ఈ టూత్పేస్ట్ వాడాము అంటే ఒకటి పైన ర్యాపరు డంప్ యార్డ్లో పోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం వాడిన టూత్పేస్ట్ ఏమవుతుంది, వాటర్లో మిక్స్ అయ్యి డ్రైన్లో వెళ్తుంది. డ్రైన్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో చోట అది స్టాగ్నెంట్ అవుతుంది, మళ్ళీ అది భూమిలోకి వెళ్తుంది. అలాగే షాంపూ, ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్గానే నేను పెట్టాను. అంటే టైం ఎక్కువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు చూసినట్టయితే మెడిసిన్ వేస్ట్ కానీ, టాయిలెట్ సోప్స్ కానీ, షాంపూ కానీ, ఇవన్నీ శానిటరీ ప్యాడ్స్ 35 బిలియన్ వాటర్ శానిటరీ ప్యాడ్స్ ఎవ్రీ ఇయర్ మనకి హ్యూమన్ కైండ్ వాడుతున్నాము. అలాగే 265 బిలియన్ వర్త్ ఆఫ్ టైర్స్ వాడుతున్నాము. ఇవన్నీ అల్టిమేట్గా మనకి పొల్యూషన్ కాజింగ్ లాగానే తయారైపోయింది. ఇంకొక మోస్ట్ ఎవరు మనం పట్టించుకుంది ఏంటంటే ఫుడ్ వేస్ట్. 1.3 బిలియన్ టన్స్ పర్ ఇయర్ మనం ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం హ్యూమన్ బీయింగ్. అసలు మీరు అక్కడ అనుకోకపోవడం, చాలామంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇక్కడ మనకి ఇక్కడ లంచ్ డిన్నర్ అయింది, దీంట్లో వేస్టేజ్ క్యాలిక్యులేట్ చేసినా సరే డెఫినెట్గా చాలా వేస్టేజ్ ఉంది. మనకి శ్యామ్ గారు మాట్లాడుతూ యుఎన్ఈపీ గురించి మాట్లాడారు. నేను పర్టికులర్గా యుఎన్ఈపీ స్లైడ్ కూడా ఇక్కడ ఎందుకు పెట్టానంటే, మనం రోటరీ కూడా యుఎన్ఈపీతో ఈ మధ్య రీసెంట్గా మనం వాళ్ళతో కాంపర్సైట్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు అసెస్ చేసింది ఏంటంటే, గ్లోబల్గా పర్ హెడ్ 132 కిలోస్ పర్ ఇయర్ మన ఫుడ్ వేస్ట్ అవుతుంది. అది చిన్న ఫిగర్ ఏం కాదు, 132 కిలోస్ పర్ ఇయర్ పర్ హెడ్ అంటే చిన్న పని కాదు. కాకపోతే లెక్క ఏంటంటే, మన ఇండియాలో ఫుడ్ వేస్ట్ లెక్క వేసుకుంటే కనుక 55 కిలోస్ పర్ హెడ్గా ఉంది. అంటే ఫుడ్ వేస్ట్ అంటే మీరు చూడొచ్చు, దీంట్లో ఏమన్నా ఉంటాయంటే వెజిటబుల్ వేస్ట్ కానీ, ఫ్రూట్స్ వేస్ట్ కానీ, తర్వాత మనం తినే అంటే హౌస్ హోల్డ్లో స్పాయిల్ అయిపోయినాయి కానీ, లేకపోతే రాటన్ అయిపోయినాయి కానీ మనం అన్ని పక్కన తీసేస్తున్నాయి, అన్నీ కలిపి ఆ ఫుడ్ వేస్ట్లో కౌంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ తెలుసుకోవాల్సినవి, ఎప్పుడెప్పుడు అంటే ఒక ఈచ్ ఐటము ఎంతకాలం అయితే దాంట్లో ఎర్త్లో కలిసిపోతే దాని గురించి చెప్పుకోవాలి. ఇంకొకటి మనకి మేజర్ మనం బాగా దృష్టి పెట్టవలసింది ఏంటంటే, ప్యారలల్గా గ్లోబల్ వార్మింగ్ తోటి చాలా అడ్వాన్స్ కండిషన్స్ మనమైతే ఫేస్ అయిపోతాం డెఫినెట్గా. ఇప్పటివరకు మనకైతే ఇండియాలో మనం ఏమన్నా అనుకుంటాం కానీ డెఫినెట్గా మనం ఫేస్ అయిపోతాం. వెరీ రీసెంట్గా చూడండి, ఇది April 16th ఒకే రోజున 3 hours డిస్టెన్స్ ఇది దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయి. రైన్స్ విపరీతంగా 3 hours పడిన వర్షానికి ఫ్లడ్డింగ్ వచ్చింది. అదే 18th ఇది 1 day తేడాతో పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో అలాగే వర్షం పడింది, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి, యాసిడ్ రైన్స్ వచ్చాయి. ఒక పక్కనేమో గ్లేషియర్స్ మన గ్లోబల్ వార్మింగ్తో కరిగిపోతున్నాయి. ఈ కరిగిపోతున్న వల్ల మనకేంటంటే సీ లెవెల్స్ పెరుగుతున్నాయి. సీ లెవెల్స్ పెరిగితే ఎఫెక్ట్ అయ్యే కంట్రీలో మన కంట్రీ కూడా ఉంది. మనకి చాలా షోర్స్ మనం కోల్పోతున్నాం. అవతల పక్క ఫోటో అయితేనేమో కాకినాడ పక్కన ఉన్న ఉప్పాడ ఎరోజన్కి ఇది మొత్తం ఒక కోర్స్ లేకుండా పోయింది పక్కన. ఇదేమో కేరళలో ఉన్న ఫోటో. సీ వేవ్స్ ఎరోజన్కి హ్యాబిటేట్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత సీ లైఫ్ అంతా కూడా మనకి పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇదేమో చనిపోయినటువంటి మా కోస్ట్లో చనిపోయినటువంటి, ఆంధ్ర కోస్ట్లో చనిపోయినటువంటి ఒక టాటాయిస్ క్లోజ్డ్ షాట్లో తీసిన ఫోటో అది. అలాగే ఒక బర్డ్ అక్కడ చనిపోయినప్పుడు తీసిన ఫోటో అది. దాని బర్డ్ స్టమక్ నిండా ప్లాస్టిక్ ఇదే ఉన్నాయి. అలాగే
ఫుడ్ వాటికి ఫుడ్ షార్టేజ్ కాబట్టి వాటి ఎక్కడెక్కడ ఏం తిన్నా వాటికి పొట్టలేట ప్లాస్టిక్ పేరుకుపోయి చనిపోయే సిచ్యువేషన్, వాటికి ఆపరేట్ చేస్తే కేజీలు ప్లాస్టిక్కే బయటకు వస్తుంది. ఈ ప్లాస్టిక్ సముద్రంలో వేసింది కానీ లేకపోతే బయట పడేసింది కానీ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయింది మీకు ఈ ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి కదా, అంతవరకు కూడా చిన్న బయట అయితే అంత చిన్న వరకు అవుతున్నాయి. అంతవరకు అయితే పర్లేదు. కానీ మీ అందరికీ బ్రెయిన్ స్ట్రామింగ్ ఇది ఏంటంటే ఈ అన్నింటిలోనూ కూడా మైక్రో ప్లాస్టిక్స్ రీసెంట్ డేస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. కూరగాయలలోనూ కనపడ్డాయి, వాటర్లోనూ కనపడింది, ఈవెన్ బీర్లో కూడా కనపడింది, అట్ ది సేమ్ టైం మదర్ మిల్క్లో కనపడింది, ఈవెన్ మీట్లో కూడా కనపడింది. ఇంకో విచిత్రం ఏంటంటే ముందు మనం ఎగ్జాంపుల్స్గా తీసుకున్నటువంటి బొంబాయిలోను, హైదరాబాద్, ఢిల్లీలోను అక్కడ ఉన్నటువంటి లంగ్స్ ఎఫెక్టెడ్ పీపుల్ దగ్గర నుంచి అది చూస్తే కనుక వాళ్ళ లంగ్స్లోను, లివర్లోను, కిడ్నీలోను, గట్స్లోను అన్నింటిలోనూ మైక్రో ప్లాస్టిక్స్ అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే మనలో కూడా డెఫినెట్గా మైక్రో ప్లాస్టిక్స్ ఆల్రెడీ ఉంటూ ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు చెప్పండి, మనం హ్యాపీగా కాదు, మనం హ్యాపీ కాదనుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ గురించి వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనకి 7th ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో 2020లో పెట్టిన తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై యూఎన్, వీళ్ళు కూడా చూడండి 13th, 14th, 15th ఆ 3 గోల్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పెట్టారు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పెట్టారు. లాస్ట్ 5 yearsలో మన రోటరీ ఇంటర్నేషనల్ చూసినట్టయితే మన ఫౌండేషన్ 18.4 million వర్త్ ఆఫ్ గ్రాంట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ మీద ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎన్విరాన్మెంటల్ మీద కూడా గ్లోబల్ గ్రాంట్స్, లార్జ్ స్కేల్ గ్రాంట్స్ చేయవలసిన అవసరం ఉంది. శ్యామవ్వ గారు మాట్లాడుతూ మనకి లార్జ్ స్కేల్ గ్రాంట్ ఒకటి 3011 చేస్తారని చెప్పారు. అది చాలా లక్కీ. ఇంకొకటి ఏంటంటే మీడిషిప్ కూడా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్. నేను మీ అందరికీ గట్టిగా నేను చాలా అప్లై చేస్తాను. మనం చేయవలసిన పని ఏంటంటే టర్నింగ్ ట్రాష్ ఉంటుంది, అంటే రొటేరియన్గా అంటే రోటరీ ప్రాజెక్ట్స్గా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి నేను చెప్తున్నాను. టర్నింగ్ ట్రాష్ ఉంటుంది అంటే ఎంపవరింగ్ యూత్ ఫర్ ఫైటింగ్ ద ఫుడ్ వేస్ట్, తర్వాత యునైటింగ్ కమ్యూనిటీస్ ఫర్ వాటర్ ప్రొటెక్షన్, రెస్టరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్, ఇవన్నీ మనం రోటరీ క్లబ్ చేయడానికి, రోటరీ క్లబ్స్ ప్రాజెక్ట్స్గా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సీడ్ బాల్ ప్రిపరేషన్ వీళ్ళు తమిళనాడు నుండి, ఇది రాజమండ్రి ఒక డంప్ యార్డ్ని రీసెంట్గా బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక డంప్ యార్డ్ పార్కు. ఇదేమో రోటరీ చెన్నై మెరాకి వాళ్ళు రెస్టోరేట్ చేసినటువంటి ఒక పూల్, అది మధ్యలో సిటీ మధ్యలో ఉన్నటువంటి లేక్ లాంటిది. ఇది కూడా వాళ్ళే రెస్టోరేషన్ చేసింది. తర్వాత వైజాగ్ కపుల్స్ వాళ్ళు టోటల్ ఇంటింటికి అంటే తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి చేయమని చెప్పి ఒక ఏరియా మొత్తానికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదేమో మన రైన్ వాటర్ హార్వెస్ట్ పిట్లవి. తర్వాత ఇది గుజరాత్, అంటే వీళ్ళు శానిటరీ ప్యాడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ పిల్లలకి చెప్తూ రీయూజబుల్ ప్యాడ్స్ వాడమని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయడం చేసే ప్రాజెక్ట్ అది. ఇది కూడా అదే ప్రాజెక్టు, ఇది హర్యానాలోది. ఇది మీ డిస్ట్రిక్ట్ 3150లో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ సుమిత్ర స్టార్ట్ చేశారు. ఇది కంటిన్యూ అవుతుందో లేదో నాకేం తెలియదు, కానీ ఇది మాత్రం మీ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేసిందే. తర్వాత ఈ వేస్ట్ కలెక్షన్ ప్రాపర్ డిస్పోజ్ చేయడానికి 3020 మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ అది. తర్వాత ఇది కలకటాలో వేస్ట్ టైర్స్ని ఒక పార్క్ అంతా సిట్టింగ్ టేబుల్స్ లాగా, తర్వాత ఆర్నమెంటల్ ఐటమ్స్ లాగా తయారు చేసి పెట్టినటువంటి రోటరీ ప్రాజెక్ట్ అది. తర్వాత ఇది ముంబై ప్లాస్టిక్ కలెక్షన్ ప్రొడక్టివ్ సీడ్స్ అని రోటరీ అండ్ రోటరీ రెండు కలిపి చేసినటువంటి ప్రాజెక్టు. ఇంకా విచిత్రం ఏంటంటే
చేస్తున్నారు. అలాగే నైజీరియాలో విచిత్రం చైనాలో కూడా అదే ప్రాజెక్ట్ నడుస్తుంది. మనకు కూడా చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. మనం చేసి ఓవర్సీస్ ఎక్కడైనా పూర్ కంట్రీస్లో కానీ లేకపోతే మన ఏజెన్సీ కానీ ఎక్కడైనా ఇలాంటి చెప్పులు డిస్ట్రిబ్యూట్ అని చేయాలనుకుంటే ఆ టైర్స్ని మనం రిప్లేస్ చేసుకుని చేయడానికి ఆస్కారం ఉంది. తర్వాత గార్బేజ్ డంప్ యార్డ్ని పైన మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ శాండ్తో ఫిల్ చేసి గ్రాస్ అది చేసి ఫిల్ చేస్తే కనుక అది మళ్ళీ అగైన్ కొంతకాలానికి అది కూడా గ్రీనరీగా మారడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.